ఎప్పుడూ కూడా తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఎప్పుడూ కూడా వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య 'పుష్ప 2'నైతే పొగడ్తలతో ముంచెత్తేస్తున్నాడు. 'పుష్ప' సినిమాకి ధరలు పెంచడం పైన కూడా టికెట్ ధరలు పెంచడంపై కూడా స్పందించాడు. 'సుబ్బారావు ఇడ్లీ హోటలు' అంటూ ఒక కథ చెప్పాడు. ఆ కథలో సుబ్బారావు అనేవాడు ఒక ఇడ్లీ కొట్టు పెడితే ఆ ఇడ్లీ ₹1000కి అమ్మితే నచ్చితే తింటాడు, నచ్చకపోతే కస్టమర్లు వచ్చి తింటారు, నచ్చితే నచ్చకపోతే లేదు. అక్కడ తినకపోతే నష్టపోయేది సుబ్బారావు. మీరెందుకు తెగ హైరాణ పడిపోతున్నారని చెప్పాడు. అంటే టికెట్లు కొనేవాడు అంటే ఇడ్లీ అంటే ఇప్పుడు టికెట్ ధర, సుబ్బారావు అంటే సుకుమార్. సుకుమార్ అనేవాడు టికెట్ ధరలు పెంచాడు అనుకుందాం, లేదా నిర్మాతలు పెంచారు అనుకుందాం. కొనేవాడు కస్టమర్ అంటే అభిమాని. నష్టపోయేది ఎవడు? ఒకవేళ సినిమా బాగోకపోతే నష్టపోయేది నిర్మాతలే, సినిమా డైరెక్టరే, హీరోనే. మీకేంటి నొప్పి? ఒక టికెట్ కొంటాడు ₹1000 పెట్టి అభిమాని, సినిమా బాగోలేదని అందరికీ చెప్తాడు, 1000 మందికి చెప్తాడు వాడు బయటకు వచ్చి. కాబట్టి నష్టపోయేది సుబ్బారావే. మధ్యలో మీకెందుకు? ఎవడికి నచ్చితే వాడు కొనుక్కుంటాడు, లేకపోతే లేదు అనేది 'పుష్ప 2'కి సపోర్ట్గా నిలిచాడు రామ్ గోపాల్ వర్మ. అలాగే ఇప్పుడు ఐకాన్ స్టార్ని అయితే పొగడ్తలతో ముంచెత్తేశాడు. ఇప్పుడు 110 సంవత్సరాల సినీ చరిత్రలో అంటే భారతీయ సినీ చరిత్రలో 1913లో మొదటి సినిమా వచ్చింది. ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు 'పుష్ప' లాంటి సినిమా రాలేదు. కాబట్టి మెగాస్టార్ ఆఫ్ ఇండియా అల్లు అర్జునే అనేది ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది ఏ విధంగా పెట్టాడు, ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి ఇప్పటికే మెగా ఇటు అల్లు ఫ్యాన్స్ ఇద్దరు విడిపోయిన సమయంలో ఇలాంటి పోస్ట్ పెడితే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశమైంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది ఈ పోస్ట్. ఎందుకంటే మెగాస్టార్ ఆఫ్ ఇండియా అంటే మెగాస్టార్తో పోల్చాడా, లేకపోతే వీళ్ళందరూ వేస్ట్, కేవలం అల్లు అర్జున్ మాత్రమే తోపు మెగా ఫ్యామిలీలో అనేది ఇండైరెక్ట్గా చెప్పాడా అనేదైతే ఇప్పుడు ఫ్యాన్స్ మరొక వార్ అయితే మొదలైంది. మొత్తానికి 'పుష్ప 2'ని మరొక విధంగా అంటే క్రేజ్ని బాగా పెంచడానికి ఆర్జీవీ ఈ పోస్టులు కూడా కారణమవుతున్నాయి.